నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం నేను కళ్యాణి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు పెరిగిన ఓటింగ్ శాతం గూడూరు నియోజకవర్గంలో పోలింగ్ 73.58% గా నమోదు లాభ నష్టాలపై పార్టీల బేరీజు ఈవీఎంలు నెల్లూరుకు తరలింపు పటిష్ట బందోబస్తు నడుమ నెల్లూరులోని ప్రియదర్శిని కళాశాలకు ఈవీఎంలను తరలించిన అధికారులు పోలీసులు వైభవంగా సంగమేశ్వరుడికి రావణ సేవ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు అలఘనాథునికి వైభవంగా పల్లకీ సేవ విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు ప్రజలు మార్పు కోరుకున్నారని ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారందరికీ ధన్యవాదాలని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వరప్రసాదరావు పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ తెలిపారు. గూడూరులోని సొసైటీ ప్రాంతంలో ఉన్న వైకాపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పట్నంలోని సొసైటీ ప్రాంతంలో ఏర్పాటే ఉన్న వైకాపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరప్రసాదరావు మాట్లాడుతూ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా గూడూరులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇదివరకు కూడా నేను స్థానిక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం ప్రజలు ఆదరించి 23 మే తారీఖున మాకు విజయం చేకూరిస్తే ఇక్కడ నేను ఎమ్మెల్యే అయితే మా ముఖ్యమంత్రి గారు సమానం మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్పనిసరిగా ఏమైతే మేము హామీ ఇచ్చామో ఒకటి కేంద్ర మేనిఫెస్టో మాకు చాలా ఇంపార్టెంట్ అని దానిలో ఏమైతే ఉందో అది ఒక్కటి తూచా తప్పుకోకుండా అమలు చేయడం మాత్రం కాకుండా ఆ తర్వాత స్థానిక సమస్యలు కూడా చాలా ముఖ్యం కనుక మా నాయకులు ఎప్పటి నుంచో అది ఏ విధంగా అయితే పార్టీ తీసుకొచ్చి పార్టీ ప్రారంభించిన రోజు నుంచి కూడా ఈ రోజు గత 9 సంవత్సరాలుగా ముందుకు తీసుకెళ్తూ వస్తున్నారు. అవి పార్టీ సిద్ధాంత ప్రకారం ముందుకు తీసుకువెళ్తూ స్థానిక సమస్యలు కూడా గూడూరులో ఉన్న సమస్యలు అది ఫ్లైఓవర్ కానివ్వండి లేదా పార్టీలు కానివ్వండి లేదా ఒక గూడూరు చెరువు కానివ్వండి లేకపోతే కూరగాయల మార్కెట్ కానివ్వండి రైతు బజార్ కానివ్వండి అది వస్తే గూడూరు రూరల్కి వస్తే తెలుగంగా ప్రాజెక్టు విషయం కానివ్వండి లేదా తాగునీటి సమస్య ఎక్కడ చూసినా చాలా ఎక్కువైపోయింది కనుక ఆ సమస్య శాశ్వతంగా ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి మేమందరం కూడా చేరుకుంటాం. అలాగే చెల్లకూరుకు వెళ్తే చెల్లకూరులో ముఖ్యమైన ఎక్కువ సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహించాలా, తర్వాత అక్కడ ఉన్న ఇండస్ట్రీస్లో ఏ విధంగా 70% వరకు ఉద్యోగాలు కల్పించాలా. ఎందుకంటే మా మేనిఫెస్టోలో ఉంది 70% మేనిఫెస్టో స్థానికుడికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మా దాంట్లో ఉంది. అవి చేసుకుంటూ ఆ తర్వాత తీర ప్రాంతానికి వెళ్తే ముఖ్యంగా దుగ్గరాజపట్నం పోటీ ఏ విధంగా తీసుకురావాలి. ఎందుకంటే దుగ్గరాజపట్నం సవాల్ మాకు. దుగ్గరాజపట్నం తీసుకొస్తే గూడూరు నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుంది. అది రాకపోవడం కారణం కేంద్ర ప్రభుత్వం అయితే ఈయడానికి సిద్ధంగా ఉన్నారు. 10,000 కోట్లు మనకి ఇవ్వడానికి ₹1 రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎదురు చెప్పుకోకుండా ఇస్తాకి సిద్ధంగా ఉన్నారని చెప్పి చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎలాగో ప్రజలు ఆదరిస్తే మనకి శనిలాగా పట్టుకున్న ఆ చంద్రగ్రహణం ఈ రోజుతో పోతుంది అనుకుంటున్నాం మేము నిన్నటితో. కానీ 23 మే వరకు మేము ప్రభుత్వం ఫామ్ చేయలేం కనుక ఆ తర్వాత ప్రజలు అవకాశం ఇస్తే ముందు దుగ్గరాజపట్నం వెంటనే చేపట్టడానికి తద్వారా అక్కడ పరిశ్రమలు రావడానికి రత్న భూములు కూడా విలువలు పెరిగి వ్యవసాయం రావడానికి అన్ని విధాలు కూడా పాల్గొంటుంది. మేమందరం కూడా కలిసి పనిచేస్తాము. వారికి మరొకసారి చేతులు జోడించే వందనాలు తెలియజేస్తున్నాం. పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఒకసారి జగన్కు అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుకున్నారని ఆమె వివరించారు. నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఏ అవంతరాలు లేకుండా మన గూడూరు నియోజకవర్గంలో పోలింగ్ అనేది ప్రశాంతంగా జరిగినందుకు మన వైఎస్ఆర్సీపీ
కుటుంబ సభ్యులందరికీ కూడా, కార్యకర్తలకైతే అందరికీ, ప్రతి ఒక్కరు కూడా అంత శ్రద్ధ తీసుకొని తమ సొంత పనిలాగా పనిచేసి నిన్న జరిగిన కార్యక్రమం విజయవంతమయ్యేందుకు చేసిన ప్రతి ఒక్కరికి పేరున్న ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, మన ప్రింట్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మే 23వ తేదీ మళ్ళీ అందరం కలిసి ఈ సంబరాన్ని జరుపుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ నమస్కారం. ఇంకా పలువురు మాట్లాడారు. గూడూరు నియోజకవర్గంలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరప్రసాదరావు గారి గెలుపు ఖాయమైపోయింది. ఇక మెజారిటీ ఎంత అనేది ఎవరు ఒక మాట మాత్రమే. ఎందువలంటే ముఖ్యంగా మహిళలు ఉవ్వెత్తున ఒక సునామీలాగా ఈ గెలుపు చంద్రబాబు నాయుడు గారిని తరిమి కొట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టాలన్న ఈ గెలుపు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా మండలిదనే చెప్పే దాంట్లో మాకు ఎటువంటి సందేహం లేదు. ఎందువలంటే నిన్న ఉదయం 7 గంటల నుంచి కూడా మహిళలు బారులుగా ఉదయాన్నే 7 గంటలకు వచ్చేసేసి వాళ్ళందరూ కూడా మరి పెద్ద ఎత్తున మరి ఓటు వేయడం జరిగింది. అలాగే దుర్గాప్రసాదరావు గారు కూడా ఎంపీగా చాలా పెద్ద మెజారిటీ వస్తుంది. ఒకే ఎజెండాతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఈ 9.5 సంవత్సరం వారు ఒకే ఎజెండాతో పనిచేయడం, మరి గూడూరులో అదృష్టం వరించి ఎమ్మెల్యే గెలిచినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి దురాగతలో మరి ఫలితం అనిపించడం, అయినా మొక్కవని ధైర్యంతో ఈరోజు ఇన్ని కష్టాలు ఎదుర్కొని మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు అందుకున్న డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు గారికి పెద్దన్నలాగా అందరు కుటుంబ సభ్యులందరూ కూడా సమిష్టి సహకారంతో మరి ఏ రకంగా వైఎస్ఆర్ పార్టీని విమర్శించిన నాయకులకి, చులకనగా చూసిన నాయకులకి మే 23న గొప్ప గుణపాఠం, రాజకీయ సమాధి జరగబోతుందని మీరు తెలియజేస్తున్నాం. ఒక మోసపూరిత ప్రభుత్వాన్ని ఎండగట్టి రాబోయే అభివృద్ధిని చైతన్యవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఈరోజు దాన్ని ఓటుగా మార్చుకున్నందుకు, అదేవిధంగా అభివృద్ధిని గ్రహించి చంద్రాన్ని ఇచ్చినటువంటి పసుపు కుంకుమ వాళ్ళ యొక్క ప్రతి మహిళ గుర్తించింది. ఆయన ఇచ్చినటువంటి పసుపు కుంకుమ వాళ్ళ పసుపు కుంకుమకి రక్షణ కాదని మద్యాన్ని ఏర్లై పారిచ్చి ఒక పక్క వాళ్ళ పసుపు కుంకాలని హరించి వేస్తూ 10,000 చెక్కుతో నేను పసుపు కుంకాన్ని ఇచ్చానని చెప్పి చంద్రబాబు నాయుడు మోసపూరిత పరిపాలనని పసిగట్టి మహిళలంతా కూడా చైతన్యవంతంగా ముందుకొచ్చి నిన్న జరిగినటువంటి ఓటింగ్ శైలిలో మహిళలదే పైచేయిగా నిలిచినట్టుంది. మరి ఆ మహిళా లోకాన్నంతటికి కూడా నేను నా ప్రత్యేక నీరాజనాలు అర్పించుకుంటా ఉన్నాను. రేపు అందుకోబోతా ఉన్నారు. మే 23 నుంచి రాజన్న రాజ్యం, సస్యశ్యామలైన రాజ్యాన్ని మనం చూడబోతా ఉన్నాము. ఇప్పటి వరకు ఎంతో టెన్షన్ తోటి ఎలక్షన్స్ నిన్నటి వరకు టెన్షన్తో ఉన్నాము. నిన్న విజయవంతంగా అందరి సమిష్టి కృషితోటి విజయవంతంగా జరిగాయి. ఇందుకు పాటు సైనికుల్లాగా పనిచేసిన క్రమశిక్షణతో, చిత్తశుద్ధితో అందరం మనమంతా ఒకటే అని ఒక కుటుంబంలాగా పనిచేసిన ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. క్రమశిక్షణ కలిగినటువంటి అభ్యర్థిని మన గూడూరు నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. దాంట్లో నిదర్శనం ఈరోజు ఉదయాన్నే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలని చెప్పి స్వయంగా సార్ ఫోన్ చేసి రాండి అయ్యా అని చెప్పి ఎవరినైతే కలిసామో ఎలక్షన్లో వాళ్ళ ముందరికి వెళ్ళి వాళ్ళని అభ్యర్థించి మీ అందరూ సహకారం నాకుంది, నేను గెలిస్తే మీ కోరికలన్నీ తీరుస్తానని చెప్పి చెప్పడం చాలా సంతోషకర విషయం. కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు సమన్వయంతో పనిచేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాళ్ళు ఏ విధంగా ఐకమత్యంగా కలిసి పనిచేశారో దాన్ని చిలుకూరు మండలమే నిదర్శనంగా తీసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇన్ని ఒడిదుడుకుల మధ్య మన వెలగపల్లి వరప్రసాదరావు గారిని, బల్లి దుర్గాప్రసాద్ గారిని ఆదరించి మహిళలైతే ఈవీఎంలో పనిచేయకపోయినా గంటల తరబడి వేచి ఉండి ప్రతి ఒక్కరూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 దాకా కూడా ఉండి ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి ఉద్దేశంతో ఏ విధంగా వేచుకుంటారో తహతహలాడారు. ఈ సమావేశంలో నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, కొడవలూరు ధనంజయ రెడ్డి, మేరిగ మురళి, కోడూరు కల్పలత, బాలకృష్ణారెడ్డి, రాధా జ్యోత్స్నలత, బత్తిని విజయ్ కుమార్, బోమిడి శ్రీనివాసులు, పరంధామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ ముగియటంతో పార్టీల నేతల పోలింగ్ శాతంపై దృష్టి సారించారు.
ఏ ప్రాంతాల్లో ఏ మేర పోలింగ్ జరిగిందో లెక్కలు తీసుకుని ఓటర్ నాడి పట్టేందుకు రంగంలోకి దిగారు. గూడూరు నియోజకవర్గంలో 73.58% పోలింగ్ నమోదైంది. పట్టణంలో కాస్త తగ్గిన, గ్రామాల్లో అధిక శాతం నమోదైంది. పోలింగ్ ముగిసిన నాటి నుండి ఓటర్ నాడి తెలుసుకునే పనిలో నాయకులు నిమగ్నమయ్యారు. గూడూరు నియోజకవర్గంలో 73.58% పోలింగ్ నమోదైంది. పట్టణంలో మాత్రం పోలింగ్ శాతం తగ్గినట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఓటర్లు పోలింగ్లో విరివిగా పాల్గొనడంతో శాతం పెరిగింది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటికీ వివిధ ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు బారులు తీరారు. గ్రామీణ మండలంలోని పలు గ్రామాల్లో రాత్రి వరకు పోలింగ్ జరిగింది. ఉదయం 11 గంటలకు 26.70% వరకు మాత్రమే పోలింగ్ జరిగింది. అక్కడి నుండి ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం 3 గంటలకు 55.37%గా ఓటింగ్ నమోదైంది. ఎండ తీవ్రత కారణంగా పోలింగ్ మందకొండిగా సాగినప్పటికీ 4 గంటల తర్వాత నుండి పోలింగ్ శాతం ఎక్కువగా నమోదవుతూ వచ్చింది. 1 గంటలోనే 15% పెరిగింది. పెరిగిన శాతంపై నాయకులు అంచనాలు వేసుకుంటున్నారు. పెరిగిన పోలింగ్ శాతం తమకు లాభించిందని వైకాపా నాయకులు పేర్కొంటున్నారు. మహిళలు విరివిగా పాల్గొనడంతో టీడీపీకి లాభం చేకూరుతుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక ఈవీఎంల భద్రతపై అధికారులు దృష్టి సారించారు. గూడూరు పట్టణం మండలాల్లో నిర్వహించిన పోలింగ్కు సంబంధించిన ఈవీఎంలు గురువారం రాత్రి పట్టణానికి చేరుకున్నాయి. వీటన్నింటినీ లెక్కించి భారీ బందోబస్తు నడుమ నెల్లూరులోని ప్రియదర్శిని కళాశాలకు తరలించారు. ఎన్నికల్లో పోలింగ్ ఘట్టం ముగిసింది. ఇక కౌంటింగ్ ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. వచ్చే నెల 23వ తేదీన కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఈవీఎంలను భద్రపరిచే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఈ క్రమంలో భాగంగా గురువారం రాత్రి వరకు గూడూరు తదితర మండలాల్లో పోలింగ్ జరిగింది. పోలింగ్ పూర్తయిన వెంటనే ఈవీఎంలు గూడూరుకు చేరుకున్నాయి. వాటన్నింటినీ లెక్కించిన అధికారులు శుక్రవారం ఉదయం నెల్లూరులోని ప్రియదర్శిని కళాశాలకు తరలించారు. ఈవీఎంల తరలింపు సమయంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు, పోలీసులు దగ్గరుండి ఈ ప్రక్రియను పూర్తి చేశారు. జెడ్పీ ఉన్నత పాఠశాల నుండి నెల్లూరుకు ఈవీఎంలను తరలించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని టీడీపీ నాయకులు పనబాక కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరిమళ వెంకటేశ్వర్లు తెలిపారు. గూడూరులోని పలు పోలింగ్ కేంద్రాలను గురువారం సాయంత్రం వారు పరిశీలించారు. పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను గురువారం సాయంత్రం టీడీపీ నాయకులు పనబాక కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరిమళ వెంకటేశ్వర్లు వేర్వేరుగా పరిశీలించారు. పోలింగ్ సరళి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పనబాక కృష్ణయ్య మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. పోలింగ్ ప్రశాంతంగా ఉంది. 40 కానీ కొన్ని కండిషన్స్గా ఉండడం వల్ల ఒక్కొక్కరు ఒక బూతులు 2 గంటలు సరిపోయినట్టు రిపోర్ట్ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అది ముందుగా చూసుకుంటే బాగుంటుంది, కానీ వాళ్ళు కనీసం ఓటర్ కూడా లేదు. కొంతమంది ఓటర్స్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా పోలింగ్ మాత్రం. ఇంకా పరిమళ వెంకటేశ్వర్లు మాట్లాడారు. వీరి వెంట నాయకులు ఉన్నారు. ఈ నియోజకవర్గం మొత్తం తిరిగా మాకు కాంగ్రెస్ పార్టీకి చాలా బాగుంది. మేము చెప్పిన ఈ పథకాల వల్ల ప్రతి మనిషికి ఇంటికి 6,000 రూపాయలు, సంవత్సరానికి 4 సిలిండర్లు, బాగా జనాలు లేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి అందరూ ఆదరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గెలుస్తున్నా. 2,000 ఓట్లతో గెలుస్తా, అది నా నమ్మకం. గూడూరులోని ద్వారకమే ఫంక్షన్ హాల్లో వైకాపా నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనుమూరు హరిచంద్రారెడ్డి మాట్లాడారు. ఓటేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని కోనేటిమిట్ట ప్రాంతంలో ఉన్న ద్వారకామయ్యి ఫంక్షన్ హాల్లో వైకాపా నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనుమూరు హరిచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో చేరిన తనను అందరూ ఆదరించారని, నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన వివరించారు. అలాగే లోకల్ లీడర్స్ మీద మనం అలాగా కొంతమందికి ఫాలోవర్స్గా ఉన్నారు చాలామంది. కానీ కేవలం నా మీద నమ్మకంతో ఒక్కొక్కరిగా వచ్చి ఇంత పెద్ద కుటుంబాన్ని నేను తయారు చేసుకోగలిగానంటే ఇది నా గొప్పదనం కాదు, మీ గొప్పదనం. గత 32 రోజులుగా అనుక్షణం నా అడుగులు అడిగేసి నేనేం చెప్తే అది వింటూ నాకు విలువైనటువంటి సలహాలు ఇచ్చిన
అన్నలకి తమ్ముళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నారు ఇక్కడ. అందరి సలహాలు తీసుకున్నాను, అలాగే వాళ్ళు చెప్పిన మ్యాక్సిమం ఇంప్లిమెంట్ చేశాను. భవిష్యత్తులో మీ యొక్క విలువైనటువంటి సలహాలు అన్నీ నాకు అవసరం. అందరూ మనం భుజం కలిపి ముందుకెళ్తే ఖచ్చితంగా మన ఊరిని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోగలం. కాబట్టి ఈ దిశగా ఆలోచించాలి. రిక్వెస్ట్ ఏంటంటే వన్ టౌన్కి ఏంటి మొత్తం మన టౌన్కి ఏంటి అనే దిశగా ఆలోచిస్తే ఖచ్చితంగా మనం ముందరికి వెళ్తాం. కాబట్టి మనం అందరం కూడా ఆ దిశగా ఆలోచిస్తే మన టౌన్ ముందు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రతి ఒక్క సమస్యని మనం కూడా కష్టంగా చర్చించుకున్నాం. చాలా టైం ఉంది. ఇక మీదట గూడూరులో మ్యాక్సిమం టైం గడపడానికి నేను నిర్ణయించుకున్నాను. మీ అందరి మధ్యలోనే ఉంటాను. కనీసం 2/3 ఆఫ్ మై టైం ఐ వుడ్ లైక్ టు స్పెండ్ హియర్ ఇన్ గూడూరు. కాబట్టి మీరు ఏమి ఒక్క% కూడా సందేహం పెట్టుకోవద్దు. నారాయణ వచ్చాడు, ఎలక్షన్ చేశాడు, వెళ్ళిపోతాడు, తమ్ముడు ఉంటాడు, మళ్ళా సమస్య వస్తే ఉండడు అని మాత్రం భావించవద్దు. ఖచ్చితంగా ఇక్కడే ఉంటాం, జనాల మధ్యలోనే ఉంటాం. అదేవిధంగా కొంతమందికి కొన్ని బాధ్యతలు అప్పచెప్తాను. నా మిత్రులు, నా సోదరులు అందరూ ఉన్నారు. అనుకోవాల్సిందంటే ఈడికి 10 రోజులు బతుకుంటే బాగుండు, 10 మందికి పనిచేస్తున్నారు. మనం అట్టే బతకాలా, మనం అట్టే ఉండాలా, కలిసి ఉంటాం, కలిసి నడుద్దాం, ముందుకు పోతాం. ఫ్యాన్ 5లో ఉంది, సైకిల్ 0లో ఉంది. ఎవరు కూడా ఫ్యాన్లోనే ఉంటాం. మనందరం కుటుంబ సభ్యులు ఉంటాం. సైకిల్ లేని ఇల్లు కొన్ని వేలు ఉంటాయి, ఫ్యాన్ లేని ఇల్లు రాష్ట్రం కాదు దేశంలోనే లేదు. కాబట్టి అరికి మంచి భవిష్యత్తు ఉంటుంది, అది అన్నకి మంచి భవిష్యత్తు ఉంటుంది, మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి నాయకత్వంలో పనిచేస్తే భవిష్యత్తు ఖచ్చితంగా మనకు ఉంటుంది. దాంట్లో అతిశయోక్తి లేదు. అది మీ ఆల్ లవ్ యూ. మేమేదైనా 20 రోజుల్లో నేను ఇబ్బంది పెట్టుకుంటే తెచ్చుకోబాక నువ్వుగానే ఉండు. ఆ మధ్యలో మన గురువుకి ఏం చేస్తే బాగుంటుంది అనే సందర్భం వచ్చినప్పుడు మన గురువుకి ఏదో ఒకటి చేయాలనే తప్ప ఆయన ఉంది. అన్న మనం పరాలు చేద్దాం అన్నప్పుడు ఆ రోజు పుట్టిందే కనుగొండ హరిశ్చంద్ర గారికి శారీరక ప్రశ్న. ఈరోజు రాజకీయాలు పక్కన పెడితే మొట్టమొదటి ఆయన సేవలో వెళ్ళిపోవాలి. అంటే ఆయనతో ఈయన తీసుకున్న వే కరెక్ట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు ఒక 10 మందిని ఆయన నంబర్గా చేయడం జరిగింది. ఆయన ఎటువంటి వాళ్ళు నంబర్గా చేశారనేది, ఆ ట్రస్ట్ ఏ విధంగా సక్సెస్ అయింది ఆయన తెలుసు. ఆయనతో ఇన్ని రోజులు ప్రయాణం చేసినా ఎన్ని కష్టాలు అయినా దీన్ని ఒక దీంట్లో తీసుకున్నాం. అసలు రోజే వాటర్ ట్యాంక్ పంపించి ప్రతిరోజు దాని అప్డేట్కి వాటర్ లేకపోతే అప్పుడు ఒక ఫోన్ చేయి, వాట్సాప్లో పెట్టు, దాని నెంబర్ తీసుకో, ప్రతి వాటర్ ట్యాంక్ పంపిస్తాను, ఎవరికి ఇబ్బంది చేయకూడదని చెప్పి మళ్ళీ దాన్ని ఫాలో చేయించి మళ్ళీ పెన్షన్లకి మళ్ళీ చెప్పించి ప్రతి ఒక్క సమస్యలు కూడా ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురామని చెప్పారు. అది అట్లా ఎంతో మంది వస్తున్నారు, పాతున్నారు, తిరుగుతున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా ఇంటికి డోర్ టు డోర్ తిరిగి వాళ్ళ సమస్యలు కనుక్కోవాలంటే ఒక హరిశ్చంద్ర మీకు పెట్టాల్సింది హరిశ్చంద్రాయుడే కరెక్ట్ పేరు. ఎందుకంటే మాట తప్పకుండా ఉన్నది ఎవరు, అదే క్వాలిటీ ఉన్న వ్యక్తి మన హరిశ్చంద్రాయుడు గారు. ఒక్కసారి మాట చెప్తే ఆ మాట మీద నిలబడడం అనేది మన అన్నవాళ్ళు అవరు. కాబట్టి మీరు తప్పుగా వలిగినా ఆ పేరే కరెక్ట్. ఈ సమావేశంలో నాయకులు మనపాటి రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. మనుబోల్లో కొలువై ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారికి రావణ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
వేంచేసి ఉన్న శ్రీ అలఘనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారికి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అలఘనాథుణ్ణి దర్శించుకున్నారు. సైదాపురంలో కొలువై ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి రాహుకాల పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా సుబ్రహ్మణ్యం నాయుడు, సునీత, గిరి, శ్రీనివాసులు తదితరులు వ్యవహరించారు. लक्ष्मी पालिंचवम्म विष्णु मनोहरि चंद्र सहोदरि श्री महालक्ष्मी हरिदेवेरि क्षीराब्धि कन्या सौभाग्यदायिनि श्री अष्टलक्ष्मी पालिंचवम्म जय जय श्री हरि हृदय निवासिनि सुरनर मुनीन्द्र वन्दित जननि पंकजवासिनि मंजुल भाषिणि श्री महालक्ष्मी नमोस्तुते आदिलक्ष्मी वैरलरे तल्ली श्री वरलक्ष्मी वैकुंठवासिनि श्री श्रीनिवासुनि हृदय निवासिनि श्री आदिलक्ष्मी वन्दनमम्मा जय जय श्री हरि हृदय निवासिनि सुरनर मुनीन्द्र वन्दित जननि पंकजवासिनि मंजुल भाषिणि श्री महालक्ष्मी नमोस्तुते धान्यलक्ष्मी मैधात्रिनि वेलसि श्रीतुलनुगाचे दया तरंगिणि बंगरु पंटल भाग्यमुनొసగే श्री सस्यलक्ष्मी करुणिंचवम्मा जय जय श्री हरि हृदय निवासिनि सुरनर मुनीन्द्र वन्दित जननि पंकजवासिनि मंजुल भाषिणि श्री महालक्ष्मी नमोस्तुते
భయ నివారిణి అభయ ప్రదాయిని దైత్య నివారిణి ధర్మపరాయణి శ్రీ వీరలక్ష్మి కృప చూపవమ్మా జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెరిగిన ఓటింగ్ శాతం. గూడూరు నియోజకవర్గంలో పోలింగ్ 73.58% నమోదు. లాభ నష్టాలపై పార్టీల బేరీజు. ఈవీఎంలు నెల్లూరుకు తరలింపు. పటిష్ట బందోబస్తు నడుమ నెల్లూరులోని ప్రియదర్శిని కళాశాలకు ఈవీఎంలను తరలించిన అధికారులు, పోలీసులు. వైభవంగా సంగమేశ్వరుడికి రావణ సేవ. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. అలఘనాథునికి వైభవంగా పల్లకీ సేవ. విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.